హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణాని. ఈరోజు ఇంకొక స్నాక్స్ రెసిపీతో వచ్చేసాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చి రెగ్యులర్గా స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా, అలాంటి పిల్లలకి ఈజీగా స్పీడ్గా చేయాలంటే ఏం చేయాలి? శనగపిండి బోండాలు చేసుకుందాం. ఏంటండి బోండాలు, పండగ వండుకున్న శనగపిండి అయిపోలేదు అంటారా? నిజంగానండి, వీటితో పొట్ట నొప్పి, గ్యాస్ట్రిక్ ఫామ్ అని భయం లేకుండా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని బోండాలు ప్రిపేర్ చేసుకున్నాం. క్రిస్పీగా టేస్ట్ సూపర్ ఉంటాయి అన్నమాట. ఇలా ఒక ఖాళీ బౌల్ తీసుకొని నేను 300 గ్రామ్స్ శనగపిండి తీసుకుంటున్నాను. ఈ 300 గ్రామ్స్ శనగపిండికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక 4 పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకుందాము. కొంచెం మిరియాల పౌడరు, 1 టీ స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు. దీనికి కావాల్సింది కొత్తిమీర 1 కప్పు ఫుల్గా తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది సబ్బాకి ఆకు అంటారండి. బెంగళూరులో అయితే అలా పిలుస్తారు, మరి ఇంకెక్కడ ఏం చెప్తారో నాకైతే తెలియదు. ఇది దాని లీవ్స్ ఎలా ఉంటాయి అంటే చూపిస్తాను. ఈ శనగపిండి బోండాలకి మనకి కర్ణాటకలో బెంగళూరులో అయితే ఇలా ఉంటుందండి. మనం డెకరేషన్ చేసే లీవ్స్ ఉంటాయి చూసారా, అలా ఉంటాయి. మీకోసమై నేను కట్ చేసిన కాకుండా కొంచెం తీసి పెట్టాను చూపించడానికి. మీకు ఎవరికైనా తెలిస్తే దీని పేరు ఇంకేమన్నా అంటారేమో అయితే నాకు మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో. ఇక్కడైతే సబ్బాకి అంటారు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ గట్టిగా కలుపుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ వంట సోడా వేసుకోవాలండి. ఫస్ట్ నీళ్ళు వేయకుండా పిండిలో మనకి ముక్కలన్నీ కలిసేలా కలుపుకోవాలి. కొత్తిమీర, సబ్బాకి, అల్లము, వెల్లుల్లిపాయ ముక్కలు కలిసేలా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్నామండి. మనకి సెట్ దోశలు చేసుకుంటాం కదా, పిండి అంత లూజ్గా లేకుండా గట్టిగా లేకుండా ఎలా ఉంటుంది, మనకి అలా అయితే ఉంది. సెట్ దోశలు ఎలా చేసుకుంటాము ఆ పిండి. ఆయిల్ హీట్ అయిందండి, చిన్న బోండాల్లాగా వేసుకుందాము. మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా పొంగుతాయి. ఆయిల్లో నుంచి పైకి కొంచెం తేలిని కదండి, మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారా ఎలా వచ్చినాయో? మనకి ఇప్పుడైతే బోండాలు అనేవి రెడీ అయిపోయినాయండి. ఈ కలర్ ఉంటే సరిపోతుంది. మనకి ఈ కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం కలర్ అయితే వస్తుంది. టిష్యూ వేసిన ప్లేట్లో తీసుకుంటే ఆయిల్, ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే కలుపుకున్న పిండి మొత్తం కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే మనకి బోండాలు అనేవి రెడీ అయిపోయినాయండి. తీసుకుందాం ప్లేట్లోకి. మనకైతే బోండాలు రెడీ అయిపోయినాయండి. సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా. టమాటో కచప్తో కానీ లేదంటే టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేడిగా కూడా బాగుంటాయి, చల్లారిపోయినా కూడా బాగుంటాయి. మీకు లోపల ఎలా కుక్ అయినాయో చూపిస్తాను. మీకు చూస్తుంటే అర్థమవుతుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, హెల్త్కి చాలా మంచిది. శనగపిండి కదా అనుకుంటారేమో, దాంట్లో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మనకి హెల్త్కి చాలా మంచిది. మీకు ఎలా ఉంది ఈ రెసిపీ? నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.